హాయ్! ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ట్రేడ్ మార్క్‌కి, సర్వీస్ మార్క్‌కి అండ్ ప్రాపర్టీ మార్క్‌కి ఈ మూడిటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. మేజర్ డిఫరెన్స్. ఎందుకంటే సాధారణంగా ఇవన్నీ బిజినెస్‌లో ఒక పార్టే. కాకపోతే దానికి ఒక స్పెషలైజ్డ్ మార్క్, స్పెషలైజ్డ్ డిఫరెంట్ అని ఉంటుందన్నమాట. సో, సాధారణంగా ట్రేడ్ మార్క్ అంటే ప్రొడక్ట్స్ లైక్ అంటే ఏ విధంగా అంటే క్యామెల్ ప్రొడక్ట్, ఏషియన్ ప్రొడక్ట్స్ ఇలా బజాజ్ ఏవైతే ఉంటాయో ప్రొడక్ట్స్ ఉంటాయో వాటన్ని ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ వచ్చేసేమో సాధారణంగా వచ్చేసేమో ఈ ట్రేడ్ మార్క్ లోపలికొస్తాయి. సాధారణ ప్రాపర్టీ మార్క్ అంటేనేమో అంటే ఓనర్ యొక్క పేరుతో సర్‌నేమ్‌తో గాని ఇలా ప్రొడక్ట్స్ వస్తాయో ఏ విధంగా అంటే బజాజ్ ప్రొడక్ట్స్ గానివ్వండి, టాటా ప్రొడక్ట్స్ గానివ్వండి, ఇలా ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో అవన్నీ వచ్చేసేమో మనకు ప్రాపర్టీ మార్క్ లోపలికొస్తాయి. అలాగే సర్వీస్ మార్క్ అంటే సర్వీస్ ఓరియెంటెడ్ ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో అవన్నీ సర్వీస్ మార్క్ కిందకొస్తాయి. లైక్ ఎలా అంటే ఎల్ఐసీ గానివ్వండి, స్టార్ హెల్త్ గానివ్వండి ఇలాంటివైతే ప్రజలకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తాయో అంటే డిస్క్రిప్షన్‌లోనే సర్వీస్ ప్రొవైడ్ చేసే ఆప్షన్స్ ఏవి ఉంటాయో అవన్నీ వచ్చేసి సర్వీస్ మార్క్‌లోకి వస్తాయి.